నమస్తే, నేను జర్నలిస్ట్ ప్రసాద్. భారతదేశంలో ఇండోర్ నగరానికి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. చరిత్రపరంగా, అలాగే అక్కడున్న ప్రదేశాలు, లేదంటే నగరం ఒక ఐకానిక్ నగరంగా ఉంటూ దేశంలోనే క్లీనెస్ట్ సిటీగా పేరు పొందింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇండోర్కి వెళ్తే ఒక ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది. ఒకవైపు ప్రసిద్ధమైన దేవాలయాలు, పురావస్తు కట్టడాలు, అలాగే అక్కడున్న ఆహ్లాదకరమైన వాతావరణం, అది కాకుండా ప్రత్యేకమైన వంటకాలు, ఇవన్నీ కలగలిస్తే ఇండోర్లో ఇప్పటికే చాలాసార్లు భారత ప్రభుత్వం నుంచి క్లీనెస్ట్ సిటీగా కూడా అవార్డు అందుకున్న నగరం ఇండోర్. అలాంటి ఇండోర్లో ప్రత్యేకమైన దేవాలయాలు మనల్ని కట్టిపడేస్తాయి, ఆధ్యాత్మిక వైపు వెళ్ళేలా దారి చూపిస్తాయి. ఇండోర్లో ఉన్న దేవాలయాలు ఏవేవి, వాటి ప్రాశస్త్యం, ప్రాధాన్యత, ప్రతిష్ట ఏంటనేది తెలుసుకుందాం. భారతదేశంలో ఇండోర్కు ఒక ప్రసిద్ధమైన చరిత్ర, సంస్కృతి ఉన్నాయి. ఇండోర్ వాస్తుశిల్పం, ఆహారం మరియు షాపింగ్ వంటి అనేక విషయాలకు ప్రసిద్ధి చెందింది. ఒక చారిత్రాత్మక నగరంగా కూడా ఇండోర్ గొప్ప వారసత్వాన్ని కలిగి ఉంది. హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం ఇక్కడ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ గారి జన్మస్థలం ఇండోర్ కావడం మరో ముఖ్యమైన విషయంగా భావించాల్సి ఉంటుంది. ఇండోర్లో కేవలం ప్రసిద్ధి చెందిన ఆలయాలకు ఒక ప్రత్యేకమైన స్థానంగా చెప్పుకోవచ్చు. ఇందులో అన్నపూర్ణ దేవాలయం ఒక ప్రత్యేకమైనది. ఇండోర్లోని పురాతన పుణ్యక్షేత్రాల్లో ఒకటి. ఈ ఆలయాన్ని 9వ శతాబ్దంలో నిర్మించారు. 1959లో మహామండలేశ్వర స్వామి ప్రభానందగిరి మహారాజ్ దీన్ని పునర్నిర్మించారు. ఈ ఆలయం శైలి అన్నీ చూసినప్పుడు ఇండో ఆర్యన్ మరియు ద్రావిడ నిర్మాణ మిశ్రమంతో ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా మనకి చరిత్ర చెబుతోంది. రెండు ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ ఆలయం మధురైలోని మీనాక్షి దేవాలయాన్ని పోలి ఉంటుంది. వంద అడుగుల కంటే ఎక్కువ ఎత్తుతో ఆలయ ప్రవేశ ద్వారం 4 లైఫ్ సైజు ఏనుగుల విగ్రహాలతో అలంకరించబడి ఉంటుంది. ఈ ఆలయం కృష్ణ మందిరం కూడా ఈ అన్నపూర్ణ ఆలయ సముదాయంలో ఉంది. ఇక్కడ ఆలయ గోడలపై శ్రీకృష్ణుని జీవిత చిత్రపటాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇదే ప్రాంతంలో బడా గణపతి, ఇంకా గణపతి దేవాలయాలు కూడా మనకి ప్రత్యేకమైన ఆకర్షణగా ఉంటాయి.
మనలో భక్తి తత్వాన్ని పెంచుతాయి.